శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణువు యొక్క అంశగా, విష్ణువు యొక్క స్వరూపంగా భూమి మీద నడయాడిన జగద్గురువుగా దగ్గర 5252వ జయంతి రేపు సోమవారం మనం జరుపుకోబోతాము. అంటే 5200 సంవత్సరాల క్రితం మనకి స్వామి భూమి మీద మరి మానవ మాతృడుగా జన్మించి భూమిని పావనం చేసి మానవ జాతి మొత్తానికి ఉపయోగపడే విధంగా గీతామృతాన్ని మనకు అందించాడు. శిశువులు పశువులు అన్నింటినీ ఆనందింపజేస్తూ వేణుగానం ఊదాడు. స్వామి 2 గానాలని మనకు ముఖ్యంగా అందించడం జరిగింది. ఒకటి సర్వజీవకోటికి ఉపయోగపడే విధంగా సంకీర్తనాచార్యులుగా వేణుగోపాల స్వామిగా, అందుకే మనకు ముఖ్యమైన విధానాల్లో వేణుగోపాల స్వామి అనేది మనకు ముఖ్యంగా ఉంటుంది. రెండవది గీతాగానం. భగవద్గీత కలియుగం మొత్తానికి సరిపోయేంత ఆత్మబోధని అందులో మనకు పొందుపరచడం జరిగింది. మహాభారత యుద్ధంలో కురుక్షేత్రమున రణక్షోణి మధ్యమున అర్జునుడికి కలిగినటువంటి అనేక సందేహాలను నివృత్తి చేసి కార్యోన్ముఖుని చేసి ధర్మరక్షణం చేయటం కోసం మరి ఆయన్ని చేసి మనకు భగవద్గీతని చక్కగా 701 శ్లోకంతో అమృతం స్వరూపమైనటువంటి మానవ జాతి మొత్తాన్ని కూడా ఉద్ధరింపజేసి ఆత్మ మార్గం వైపు నడిపించేటువంటి మరి భగవద్గీత లోకమంతా అంగీకరించింది. వేదం యొక్క సారం ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత అని చెప్పి మహాత్ములందరూ దాన్ని మనం కొనియాడటం జరుగుతుంది. అలా భగవద్గీత ఎంతోమంది లోకాన్ని మానవోత్తములుగా మహాత్ములుగా ఈ యొక్క పరమాత్మ స్థానాన్ని అలంకరించే స్థానానికి తీసుకుపోగలిగింది మనకు భగవద్గీత. అట్లాంటి భగవద్గీత శ్రీకృష్ణుని యొక్క ముఖపద్మం నుంచి జాలువారి వ్యాసుని యొక్క పదం ఆయన యొక్క రచనా కౌశల్యంతో అది లోకం మొత్తానికి మనకు అందించారు. అందుకే వ్యాసపదం కృష్ణ మార్గం అనేది మానవ జాతిని ఉద్ధరింపజేయడానికి ఉద్భవించిన మహానుభావుడు. అంత మరి పరమ పురుషోత్తముడుగా శ్రీకృష్ణ భగవానుడు లోకానికి యొక్క మంచి చెడుల పట్లంగా స్పష్టత, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది ఎట్లా ఉండాలి అనేటువంటిది అనేక రకమైనటువంటి ధర్మోపదేశంతో ఎన్నో సూక్ష్మాలని మనకు అందించే జీవిత పర్యంతం కూడా మనకు అందులో మహాభారతంలో మరి తీసుకున్నట్లయితే వ్యాస భగవానుడు ఆనాడు ఆయనతో కలిసి ఉన్నటువంటి, ఇప్పుడు మనందరం కలిసి ఉన్న కాలంలో కనుక మనందరం కలిసి ఉన్నట్లుగా ఆయన కాలంలో ఆయనతో సహచర్యం ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం భారతీయులందరి యొక్క జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన మనోసంకల్పం ఎందుకంటే వ్యాస మహర్షి ఆయన విష్ణు అవతారంలో ఒక అవతారం, ఆయన 21 అవతారాల్లో వ్యాసుడు కూడా ఒక అవతారాన్ని, అందుకే వ్యాసరూపాయ విష్ణువే విష్ణు రూపాయ వ్యాసవే అని చెప్పి మనకి ఉపనిషత్తు మంత్రం కూడా చెప్తున్నది. అంటే వ్యాసువే విష్ణుడు, విష్ణువే వ్యాస రూపంగా వచ్చి, ఎందుకంటే 1700 శ్లోకాలని ఉన్న భారతాన్ని అందులో ఉన్నది ప్రపంచంలో ఉన్నదంతా అందులో పొందుపరిచి అద్భుతమైన ఎన్నో ధర్మ సూక్ష్మాలను అందించగలిగిన వాడు విష్ణుమూర్తి కాకపోతే ఎవరు చేయగలుగుతారయ్యా? అది వ్యాస రూపంలో వచ్చిండు, అఖండ బ్రహ్మచారిగా జీవించిండు, కొన్ని వేల సంవత్సరాలు తరబడి ఇప్పటికీ సప్త చిరంజీవులు ఆయన కూడా ఒక చిరంజీవిగా ఉన్నాడు. అట్లా జీవించిన మహానుభావుడు కాక ఎవరు చేయగలరు అని చెప్పి మన వాళ్ళంతా కొనియాడుతూ ఉంటే, ఆ రకంగా మనకి వ్యాస మహర్షి ఆయన భారతాన్ని, ఆయన అనేక రకమైన గ్రంథాలన్నీ మనకు అంతకుముందు వేదాలన్నీ సిందరవందరగా ఉన్నటువంటి వేదాలని మరి 4 వేదాలుగా విభజించి, అందుకే ఆయనకి వేదవ్యాసుడు అని పేరెందుకు వచ్చిందంటే మొట్టమొదట వేదం ఒక్కటే ఉన్నది, ఆ తర్వాత ఒక వేదాన్ని 3 వేదాలుగా మార్చారు, 3ని ఈయన 4గా మార్చి మానవ లోకానికి ఏ స్థానాల్లో ఏ అవసరం, వివాహాలకు ఏమిటి, పిండ ప్రధాన కార్యక్రమాలు ఏమిటి, మానవ జాతి ఉద్ధరింపడానికి ఏమిటి, విద్యా వ్యవస్థ ఏమిటి, అందులో అపర విద్య పరవిద్యల్లో ఉన్న వ్యత్యాసాలు ఏమిటి అని ఇట్లా అనేక రకమైనటువంటి విద్యలను బోధించే దాంట్లో మనకు వేదాలు అనేక రకమైన ప్రమాణాలని మనకు దర్శింపజేయడం జరుగుతుంది. అట్లా మనకు ఆ వేదాలన్నీ విభజించే వేదవ్యాసుడైండు. 108 ఉపనిషత్తుల్ని అన్నింటిని సేకరించి ఉపనిషత్తులు మొత్తం కూడా వాటిని పొందుపరిచి ఆ తర్వాత పురాణాలు 18 పురాణాలన్నింటిని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసిండు.
మళ్ళీ అనేక రకమైనవి ఉన్నాయి. అవన్నీ పోగా ఈయన సొంతంగా మహాభారతానికి శ్రీకారం చుట్టి దాన్ని అద్భుతమైనటువంటి భారతాన్ని 1,00,000 శ్లోకాలతో ఆయన శ్రీకారం చుట్టి దానికి జయము అనేటువంటి పేరు పెట్టింది. ఎందుకంటే బ్రహ్మదేవుడు వచ్చిండు ఈయన మనోసంకల్పం జరుగుతున్నప్పుడు. బ్రహ్మదేవుడి స్వయంగా వస్తే ఈయన బ్రహ్మదేవుడికి ఇట్లా సింహాసనం ఇచ్చి ఆయన కూర్చోబెట్టి ఆజ్ఞపాద్యాలన్నీ ఆయనకు సమర్పించి, బ్రహ్మదేవ నాకు ఇట్లాంటి సంకల్పంతో నేను మనోసంకల్పంలో భారతం అనే దాన్ని రచన చేశాను ఆ మనోసంకల్పంలో, కానీ దీన్ని రాసేవాళ్ళు ఎవరు అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు ఋషులలో శ్రేష్ఠ ఋషువయ్యా నాకు తెలుసు, అందుకు కాబట్టి నీ యొక్క కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందాలి, నీ యొక్క దివ్య దృష్టితో అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క రచనా కౌశల్యాన్ని మానవ జాతి మొత్తం ఉద్ధరింపబడాలి అంటే దీన్ని నువ్వు విఘ్నేశ్వరుని స్మరించు అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు సాక్షాత్ సర్వ సృష్టికర్త ఈయనకు సలహా ఇచ్చి ఆయన వెళ్ళాడు అదృశ్యం. తర్వాత ఈయన వ్యాస మహర్షి ఆయన్ని విఘ్నేశ్వరుని స్మరించాడు. విఘ్నేశ్వరుడు అప్పటికప్పటికే వచ్చాడు, ఎందుకంటే భక్తులని ఆదరించడం వల్ల వినాయకుడు ముందుంటాడు. అందుకంటే ఆయన వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ ఒక అన్నాడు, ఏమిటి నాయన నన్ను పిలిచిన కారణం ఏమిటంటే, ఏమి లేదు విఘ్నేశ్వర, నేను భారతాన్ని నా మనోసంకల్పంలో ఉన్నది దానికి లెక్కించాలి అంటే రాయాలి అంటే దాన్ని నువ్వు నాకు రాసి పెట్టాలయ్యా అన్నాడు. నువ్వు ఆపకుండా నువ్వు చెప్తానంటే నేను రాస్తానయ్యా, మళ్ళీ మధ్యలో నా కంఠం ఆగదు, అందుకు కాబట్టి ఆపకుండా చెబుతానంటే నేను రాస్తాను. అప్పుడు వ్యాస మహర్షి ఏమన్నాడంటే, చెప్తా కానీ నువ్వు ప్రతిదాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థమయ్యేటట్టు రాయాలి. అది వాళ్ళిద్దరు ఒప్పందం. ఆ ఒప్పందం పెట్టుకున్న తర్వాత మొదలుపెట్టారు. వెంటనే మొదలుపెట్టి ఆ రకంగా అద్భుతమైన గ్రంథం వ్యాస మహర్షి యొక్క ముఖపద్మం నుంచి వినాయకుడి నుంచి లిఖితం జరిగింది. కాబట్టే భారతం అనేది అంత అద్భుతమైన గ్రంథంగా, అందులో ఇది ఉంది ఇది లేదని లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో మొత్తం అందులో అన్నాదమ్ములు బామర్దులు చేయకూడని చేయాల్సిన పరమార్థాన్ని చేరుకునేటువంటి సనస్సు జాతైన బోధ, అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. ఆత్మబోధ మొత్తం 183 శ్లోకాల్లోనే ఉంటుంది. తర్వాత భగవద్గీత మనందరికీ తెలిసిందే. అట్లాగే విష్ణు సహస్రనామం మరి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం ఉన్నది. 108 శ్లోకాల్లో 1000 సహస్రనామాలు కుదించారు. ప్రతి శ్లోకానికి 32 అక్షరాల్లోనే పొందుపరిచారు. ఎంత ప్రామాణికం అంటే విష్ణు సహస్రం సరిగ్గా అర్థమైతే భగవతత్వం మొత్తం మనకు అర్థమవుతుంది. మానవ జీవితాన్ని కార్యోన్ముఖుని చేసి ఉద్ధరింపజేయడానికే భగవద్గీత. కానీ విష్ణు సహస్రం ఏమిటంటే భగవత్ తత్వం మొత్తం తెలియజేస్తూ ఉన్నది. కారణం ఏమిటంటే భగవత్ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అవతారంలో వచ్చి మనకి గీతాచార్యుడిగా భగవద్గీత ఆయన ముఖపద్మం నుంచి జాలువారింది, భక్తుడైన అర్జునుడికి చెప్పాడు. కానీ విష్ణు సహస్రనామం భీష్మ పితామోహుని ద్వారా కృష్ణుడిని సాక్షాత్ విష్ణుమూర్తిగా అట్లా స్టూలేసి కూర్చోబెట్టి ఆయన చూసుకుంటే ఈయన స్తోత్రం మొత్తం చదివాడు. మొత్తం ఆ విష్ణు సహస్రనామం అంత గొప్పగా ఉంటుంది. అన్ని నామాలు మనకి విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామాలు, ఇక అనేక రకమైన అమ్మవారి నామాలు, అయ్యవారి నామాలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ నామాలన్నింటిలో అమ్మవారి నామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం 3 చాలా ప్రధానమైనటువంటి నామాలు మనకి. ఎందుకంటే అందులో 100-150 నామాలే. ఎందుకంటే స్వామి విష్ణువైనా శివుడైనా వారి యొక్క భంగిములు వేరు, వారు కట్టుకునే వస్త్రం వేరు, వారు కుటుంబ జీవన విధానాలు వేరు. అవన్నీ భౌతికమైనటువంటి విధానాలు కొంత వేరు కనపడింది. మిగతా 900 నామాలు అందులో అంతా తత్వమే ఇంక్లూడ్ అయి ఉన్నది. కాబట్టి అందులో ఉన్నది ఇందులో ఉన్నది అందులో ఉంది. అటువంటి అద్భుతమైన సహస్రనామం అంటే 2-3 అక్షరాల్లోనే ఉంటుంది. ఆ నామం తాత్పర్యం అంత పొడుగు ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. అర్థం చేసుకుంటే మనకి జ్ఞాన సంపద అంత ఉన్నదని చెప్పడానికి మనం ఇదంతా చెప్పుకుంటున్నాం. అట్లా మనకి శ్రీకృష్ణ పరమాత్మ భారతంలో మనకి